Hello guys, welcome back to our channel. ఈ రోజు వీడియో నా మోస్ట్ ఫేవరెట్ వీడియో అండ్ నేను సింగపూర్కి రావడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్. ఇవాళ మనం మ్యూజియం ఆఫ్ ఐస్ క్రీమ్ చూడబోతున్నాము. దానికంటే ముందు చైనా టౌన్లో ఒక ఇంట్రెస్టింగ్ టెంపుల్కి కూడా వెళ్దాము. ఫస్ట్ అయితే మనం క్లూక్లో మ్యూజియం ఆఫ్ ఐస్ క్రీమ్ టికెట్స్ బుక్ చేసేసుకుందాము. ఇక్కడ 2 అడ్మిషన్స్ ఉంటాయి, ఒకటి జనరల్ అండ్ ఇంకొకటి ప్రీమియం. ప్రీమియం వాళ్ళకి ఫ్యూ అడిషనల్ బెనిఫిట్స్ ఉంటాయి, లైక్ 1 ఫ్రీ డ్రింక్ పర్ పర్సన్, ఎక్స్క్లూజివ్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్, ఇలా కొన్ని ఉంటాయి. మిగతా అన్నీ ఆల్మోస్ట్ సేమే అనిపించింది నాకైతే. మేమైతే ప్రీమియం తీసుకున్నాము. ఫస్ట్ టైం సెలెక్ట్ చేసుకుని ఎన్ని పర్సన్సో సెలెక్ట్ చేసుకుని బుక్ చేసేసుకుంటే మనకు కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది. మేమైతే 3:30కి 2 పర్సన్స్కి ప్రీమియం బుక్ చేసాము. మా ఇద్దరికి కలిపి 6700 వరకు అయింది. ఇంకా మనం చైనా టౌన్లో ఉన్న బుద్ధ టూత్రిలిక్ టెంపుల్కి వెళ్ళిపోదాము. మేమైతే కెంబంగన్లో ఎంఆర్టీ ఎక్కేసి అక్కడి నుంచి ఓట్రమ్ పార్క్ వచ్చేసాము. అక్కడ బ్రౌన్ లైన్కి షిఫ్ట్ అయ్యి జస్ట్ 1 స్టేషన్ మ్యాక్స్వెల్లో దిగాలి. మ్యాక్స్వెల్ నుంచి బుద్ధ టెంపుల్ జస్ట్ 1 మినిట్ వాక్. చైనా టౌన్లో దిగితే బుద్ధ టెంపుల్ 8 మినిట్స్ వాక్ అయిపోతుంది. అందుకే మేము ఇప్పుడు ఓట్రమ్ పార్క్లో దిగాము. ఇక్కడ నుంచి బ్రౌన్ లైన్కి చేంజ్ అయ్యి మ్యాక్స్వెల్లో దిగి అక్కడి నుంచి బుద్ధ టూత్రిలిక్ టెంపుల్కి వచ్చేసాం. ఏవో ప్రేయర్స్ జరుగుతున్నాయన్నమాట. విజిటర్స్ అయితే లోపలికి నాట్ అలౌడ్. రెడ్ రిబ్బన్ బయటనే నుంచుని చూడాలి. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే గౌతమ్ బుద్ధవి ఫ్యూ బాడీ పార్ట్స్ అండ్ బిలాంగింగ్స్ వరల్డ్లో డిఫరెంట్ కంట్రీస్లో ప్రిజర్వ్ చేసి ఉంచారు. అలా గౌతమ్ బుద్ధ టీత్ని 3 కంట్రీస్లో ప్రిజర్వ్ చేసి ఉంచారు. ఒకటి చైనా, ఒకటి శ్రీలంక అండ్ ఇంకొకటి సింగపూర్లో ఇదే టెంపుల్లో ఉంచారు. అందుకే ఈ టెంపుల్ చాలా ఆస్పీషియస్ అండ్ స్పిరిచువల్ టెంపుల్. టెంపుల్ నుంచి అయితే బయటకు వచ్చేసాము. ఇప్పుడు చైనా టౌన్ కాంప్లెక్స్ అండ్ షాపింగ్ స్ట్రీట్స్ ఎక్స్ప్లోర్ చేద్దాము. చాలా ఏన్షియంట్ స్ట్రీట్స్ లాగా ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఇక్కడ $&MORE షాప్ ఉంది కదా, ఇక్కడ నేను కొంచెం షాపింగ్ చేశాను. మా సిస్టర్ కి, కజిన్స్ కి బ్రేస్లెట్స్ కూడా తీసుకున్నాను. ఇక్కడ టాప్స్ కానీ స్కార్ఫ్స్ కానీ చాలా బాగున్నాయి. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే $5, $10 అలా ఉన్నాయి. కాస్త రీజనబులే అనిపించింది. ఇప్పుడైతే మేము క్యాబ్ బుక్ చేసేసుకుని మ్యూజియం ఆఫ్ ఐస్ క్రీమ్స్ కి స్టార్ట్ అయ్యాము. టైం 3:10 అలా 15 మినిట్స్ లో వెళ్ళిపోతాము. మా స్లాట్ 3:30కి. మేము ఎందుకు మెట్రోలో వెళ్ళలేదు అంటే మ్యూజియం ఆఫ్ ఐస్ క్రీమ్ దగ్గరలో మెట్రో ఏం లేదు, బట్ స్టిల్ నియరెస్ట్ మెట్రో నుంచి వెళ్తే 38 మినిట్స్ చూపిస్తోంది. అదే క్యాబ్ లో అయితే 15 మినిట్స్ లో వెళ్ళిపోగలుగుతాము. సో టైం లేదు కాబట్టి మేము క్యాబ్ లో వెళ్ళిపోతున్నాము. అండ్ మేము క్యాబ్ గ్రాబ్ యాప్ లో బుక్ చేసుకున్నాము. టెంపుల్ నుంచి మ్యూజియం ఆఫ్ ఐస్ క్రీమ్స్ కి 6 కిలోమీటర్స్ ఉంది. అప్రాక్సిమేట్లీ 800 రూపీస్ అలా అయ్యింది. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. మనం మెట్రోలో వచ్చుంటే ఇదంతా నడవాల్సి వచ్చేది. సింగపూర్లో నడవడం అయితే తప్పదనుకోండి. అండ్ ఒకవేళ మీరు సింగపూర్ వస్తుంటే ఫస్ట్ డే మైండ్ ప్రిపేర్ చేసి పెట్టుకోండి దట్ పర్ డే 10 కిలోమీటర్స్ వరకు పక్కా నడవాల్సి వస్తుంది. అండ్ ఫైనలీ వచ్చేసాము. వాళ్ళు సెండ్ చేసిన కన్ఫర్మేషన్ మెయిల్ చూసి మనని లోపలికి అలౌ చేశారు. ఇది ఇంట్రొడక్షన్ రూమ్ అన్నమాట. మనకి స్టిక్కర్స్ ఇస్తారు, దాని మీద క్రియేటివ్ గా మనం ఏదో ఒక నేమ్ రాసుకుని మన డ్రెస్ కి ఇలా అంటించుకోవాలి. అండ్ ఇక్కడ నుంచి మన ట్రిప్ స్టార్ట్ అన్నమాట. రూమ్ లో ఐస్ క్రీమ్ హిస్టరీ మొత్తం ఉంది, ఎక్కడ పుట్టింది, ఎలా పుట్టింది అని. అండ్ ఇదేమో మన సెకండ్ రూమ్. ఈచ్ అండ్ ఎవ్రీ సైడ్ ఆఫ్ ది వాల్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది అసలు. ఇది మన నెక్స్ట్ రూమ్. ఇది నాకైతే సూపర్ గా నచ్చేసింది. ఇక్కడ అన్ని వాల్స్ కూడా మ్యాగ్నెట్స్ అన్నమాట. అండ్ ఇక్కడ thousands ఆఫ్ లెటర్స్ ఉన్నాయి. సో ఆ లెటర్స్ తోటి మన ఇష్టం వచ్చింది మనం క్రియేట్ చేసుకోవచ్చు. మేమైతే ఇక్కడ చాలా ఎంజాయ్ చేసాము, కొన్ని క్రియేట్ కూడా చేసుకున్నాము. ఇది మన నెక్స్ట్ రూమ్. నిజంగానే ఇన్స్టాగ్రామబుల్ లాగా ఉంది. ఇక్కడ మనకి అన్లిమిటెడ్ ఐస్ క్రీమ్ ఇచ్చారు. ఒక ఫ్లేవర్ అయితే చాలా యమ్మీగా ఉంది. ఇది నెక్స్ట్ రూమ్. అండ్ ఈ రూమ్ స్టైల్ చూడండి, ఏదో రెట్రో థీమ్ లాగా ఉంది. ఈ రూమ్ లో అయితే కోన్ ఐస్ క్రీమ్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఐస్ క్రీమ్స్ తో పాటు ప్రీమియం వాళ్ళకి ఫ్రీ డ్రింక్స్ కూడా ఇస్తున్నారు. ఇదే ప్రీమియం ట్యాగ్ అన్నమాట. మేమైతే ఒక కోక్ అండ్ ఒక కాఫీ తీసుకున్నాము. వావ్, నేను వెయిట్ చేసే రూమ్ ఫైనలీ వచ్చేసింది. రండి చూపిస్తాను. నేనైతే లిటరలీ దీనికోసమే సింగపూర్కి వచ్చాను.
ఇక్కడ ఆల్మోస్ట్ 20 minutes వరకు స్పెండ్ చేశాను, కానీ నా ఎనర్జీ మొత్తం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ రూమ్కి వెళ్ళిపోతాం రండి. ఇది మన నెక్స్ట్ రూమ్ అండ్ ఇక్కడ ఐస్ క్రీమ్ బార్స్ ఇచ్చారు. ఈ రూమ్ అయితే కంప్లీట్ ఫన్ అన్నమాట. ఇక్కడ ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి. ఐస్ క్రీమ్స్ తింటూ నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను ఈ రూమ్లో. ఈ రూమ్లో కూడా ఆల్మోస్ట్ 15-20 minutes ఉన్నాము. ఇప్పుడు మనం నెక్స్ట్ రూమ్కి వెళ్ళిపోదాం. ఈ రూమ్ స్పెషాలిటీ ఏంటంటే మనం వేసే ప్రతి అడుగుకి ఒక మ్యూజిక్ నోట్ వస్తుందన్నమాట. నాకు ఫస్ట్ అది అర్థం కాలేదు, కానీ తర్వాత సౌండ్స్ వింటూ ఉంటే అర్థమైంది. సూపర్గా ఉంది అసలు. వావ్, లిటరలీ సూపర్గా ఉంది అసలు. ఈచ్ అండ్ ఎవ్రీ రూమ్ ఎంత అద్భుతంగా, ఎంత కలర్ఫుల్గా ఉందో నేను చెప్పలేను. నాకు అన్ని రూమ్స్ నచ్చేసాయి అసలు. ఇది మన నెక్స్ట్ రూమ్ అన్నమాట. ఇక్కడ ఇలా షీట్స్ ఉంటాయి అన్నమాట. ఆ షీట్ తెచ్చుకొని మనం ఇలా వ్యాన్ షేప్ క్రియేట్ చేయాలి. ఇదొక సూపర్ యాక్టివిటీ. ఆల్మోస్ట్ మేము ఒక 15 minutes కూర్చుని చేసాము. అండ్ ఇక్కడ ఐస్ క్రీమ్ కూడా ఇచ్చారు. ఇక్కడైతే ఫిష్ ఐస్ క్రీమ్ కూడా ఉంది. మేము బై మిస్టేక్ తీసేసుకునే వాళ్ళం, లాస్ట్ మినిట్ లో చూసాము. ఫైనల్లీ మా యాక్టివిటీ కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడైతే లాస్ట్ రూమ్కి వెళ్ళిపోదాము రండి. అండ్ ఇది కూడా నా ఫేవరెట్ రూమ్ అన్నమాట. దీనికోసం కూడా నేను ఇక్కడికి వచ్చాను. మన షూస్ అండ్ బ్యాగ్ బయట ర్యాక్స్ లో పెట్టుకోవాలి, ఆ తర్వాతే లోపలికి రావాలి. దీన్నే స్ప్రింక్లర్ పూల్ అంటారు. మ్యూజియం ఆఫ్ ఐస్ క్రీమ్ అని గూగుల్లో చూసిన వెంటనే ఫస్ట్ అయితే ఇదే వస్తుంది. మేము ఇలా వీడియో తీస్తుంటే ఫస్ట్ ఒక పాప జాయిన్ అయిందనమాట, తను కూడా చేస్తాను అని. తర్వాత వాళ్ళ బ్రదర్ కూడా జాయిన్ అయ్యాడు. మేమందరం కలిసి ఆల్మోస్ట్ ఒక 10 times ఇలా చేసాము. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇప్పుడు టైం 6:40 అలా అవుతోంది. సో ఫాస్ట్గా కొన్ని పిక్స్ దిగేసి ఇంకా బయటికి వెళ్ళిపోదాము. అలా మా బ్యూటిఫుల్ అండ్ ఎనర్జెటిక్ డే ఎండ్ అయిపోయింది మ్యూజియం ఆఫ్ ఐస్ క్రీమ్ లో. కానీ ఇక్కడ నుంచి మనం ఇప్పుడు మెర్లయన్ పార్క్ కి వెళ్తున్నాము. సో బయటికి వచ్చేసాము. మేము MRT లో వెళ్దామని డిసైడ్ అయ్యాము. సో మ్యాప్స్ ఫాలో అవుతూ నడవడం స్టార్ట్ చేసాము, కానీ మిడిల్లో తప్పిపోయాము. ఆ స్టోరీ ఏంటి, ఫైనల్లీ ఏం జరిగింది అనేది నెక్స్ట్ వ్లాగ్లో చూద్దాము. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.